కాదు భయ్యా ఏదో ఫోన్ మాట్లాడతాను భయ్యా చెప్పు మందేసాం మందేసి పెళ్లి చేస్తా అన్నావు 30,000 తీసుకున్నావు లేదా? కరెక్టా? అది కరెక్ట్ కాదు కదా. అది 30,000 తీసుకొని పెళ్లి చేస్తాను, నీకు నాదే బాధ్యత అన్నాడు. అది పని అనేది వస్తాడంటే ఎందుకు వచ్చింది? ఎవరు ఉన్నారు? నువ్వు ఎత్తా డబ్బులు మేము ఇద్దరు వేసాం. నువ్వు ఇచ్చే డబ్బులు మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఇచ్చే డబ్బులు మరి ఎందుకు? మనిషి వస్తాడు, అది మనిషిని వస్తాడు, అంతెందుకు నవ్వుతావేంటి భయ్యా? ఏ పని లేదు మరి మధ్యలో ఎందుకు వచ్చావు? మధ్యలో నన్ను ఎందుకు అడుగుతున్నావు? పొట్టోడికి దోలు తీరిపోయింది. ఏమవుతాడు నీకు బస్సు? చెప్పు ఇంకా నీకేమవుతాడు? రాఘవయ్యా ఏదో ఫోన్ మాట్లాడతాను సరే అగ్గాను. నీకేమవుతాడు అతను? ఏమవుతా నీ పని ఏంటి? మరి నువ్వు ఎత్తావు డబ్బులు, నువ్వు నా దగ్గరకు వచ్చి ఒకే సమాధానం, మళ్ళీ రెండో మాట మాత్రం సమాధానం చెప్పు. నాకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది. నువ్వు కళ్ళెర్ర చేస్తే భయపడిపోతావున్నావా? మీ వాడేమో డబ్బులు తీసేసుకొని అని నువ్వేమో ఎలా మాట్లాడి బోల్తాం. హలో పచ్చులు ఫోన్ మాట్లాడుతుంటే నువ్వు శివరైపోతున్నావు ఎందుకు? మామూలుగా మాట్లాడే దిగుతాడు నువ్వే మధ్యలోకి వచ్చావు. పెద్ద మనిషికి వచ్చినప్పుడు నువ్వే ఇవ్వాలి డబ్బులు. నువ్వు డబ్బులు చెప్పేసి పెళ్లిళ్ళు చేయకుండానే పెళ్లి చేయలేదంటే అది లేదేమో. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. పదే నిలబడి మాట్లాడుతూ అలా కాదు భయ్యా. మళ్ళీ గారు మళ్ళీ చెయ్యేసి అడ్డేహో అనుకో. కాలేనా చెయ్యొద్దు. జల్లు చేయ